స్వాగతం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏదైతే మళ్ళీ మోడీజీనే అనేదైతే ఏ నినాదం అయితే ఉందో ఆ నినాదం ఆధారం చేసుకొని మోడీ ప్రభుత్వమే తిరిగి వచ్చింది. కానీ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ నినాదం అయితే సక్సెస్ అయింది. కానీ వారు అనుకున్న 400 సీట్లు అనేది సంఖ్యను మాత్రం చేరుకోలేకపోయారు. అంటే కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్లుగా ఈ ఎన్నికల ఫలితాలు మనకి కనబడ్డాయి. 2095 వరకే 2095 మధ్యలోనే ఎన్డీఏ యొక్క కూటమి సీట్ల సంఖ్య నిలబడిపోయింది. అయితే మనము ఈ ఎన్నికల ఫలితాలను కనుక మనం ఒకసారి చూస్తున్నట్లయితే, సరళిని చూస్తున్నట్లయితే ఇందులో గమనించిన అంశం, పైకి రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యాడా అంటే అధికారంలోకి రాకున్నప్పటికీ మెజారిటీ సీట్లు సాధించడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందా, ఒకవేళ సాధిస్తే అందులో ఎవరి పాత్ర ఎంత అనే అంశాలను మనకు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ అధికారానికి చేరువ వరకు వచ్చినప్పటికీ అధికారం సాధించగలిగే అన్ని సీట్లను మాత్రం చేరుకోలేదు. ప్రధాన ప్రచారకర్తగా రాహుల్ గాంధీ ఆయన కుటుంబం కనిపించినప్పటికీ కూడా మనకు ఒక సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ఆయన పాత్ర లేదేమో అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సంఖ్యకు చేరుకోవడం వెనుక మనకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అంటే ఆ టీం పైకి ప్రచార విభాగంలో కనిపించినప్పటికీ ఈ ఓటు పోలరైజేషన్లో వీరి పాత్ర లేదు అని అనిపించక మానదు. ఎందుకంటే ముఖ్య పాత్ర సీక్రెట్గా తన స్టైల్లో ఈ అధికారం, ఈ ఫిగర్ రావడానికి ఖర్గే యొక్క నాయకత్వంలో ఇది జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ అధికారానికి చేరువ వరకు వచ్చినప్పటికీ అధికారం సాధించగలిగే అన్ని సీట్లను మాత్రం చేరుకోలేదు. ప్రధాన ప్రచారకర్తగా రాహుల్ గాంధీ ఆయన కుటుంబం కనిపించినప్పటికీ కూడా మనకు ఒక సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ఆయన పాత్ర లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2024 సంబంధించిన ఎన్నికలు యావత్తు దాదాపుగా పైకి చెప్పకున్నప్పటికీ అంతర్గతంగా కొంతవరకు మతం ప్రభావం చూపిందని చెప్పి అనుకోవచ్చు. ఆ ప్రభావంలో హిందూ ఓటు బ్యాంక్ మాత్రం పోలరైజేషన్ కాలేదు. ఎందుకంటే హిందూ ఓటు బ్యాంక్ కనుక పోలరైజేషన్ అయినట్లయితే మోడీ ఏదైతే 400 సీట్స్ అని నినాదం ఇచ్చారో అది ఖచ్చితంగా జరిగి ఉండేది. అయితే మరి ఎవరి ఓటు బ్యాంక్ పోలరైజేషన్ అయింది అంటే మనకు కనిపించేది ముస్లిం మరియు క్రిస్టియన్. ఎందుకంటున్నానంటే ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి ఏమాత్రం ప్రాధాన్యత లభించలేదు ఈసారి. ఇటు తమిళనాడులో కూడా ప్రాధాన్యత లభించలేదు, కేరళలో లేదు, కాశ్మీర్లో లేదు. అంటే ప్రధానంగా హిందూ కాకుండా మిగతా జనాభా ఎక్కడైతే ఉందో అక్కడ బీజేపీ ప్రభావం తగ్గిపోయింది. అంటే
సాధారణంగా ఇక్కడ మనకు కనబడుతున్న అంశం ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బర్మా నుంచి వచ్చిన కుకీ తెగల సంఖ్య ఎక్కువ ఉంటుంది. దానితో క్రిస్టియన్ ఓటు బ్యాంకు పోలైందేమో అనే అనుమానాలు మనకు ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించవచ్చు. అదేవిధంగా మనం తమిళనాడు కనుక తీసుకున్నట్లయితే డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. అందులోనే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుమారుడు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ అనేక సందర్భాల్లో ప్రజాసభల్లో కూడా సనాతన ధర్మాన్ని నాశనం చేయాల్సిందే అని రాజకీయ వేదికలపై అనేకసార్లు ఆయన ప్రసంగించడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన ప్రసంగాల మూలంగా క్రిస్టియన్ ముస్లిం ఓటు బ్యాంకు పోలరైజేషన్ జరిగింది అనేది నా అనుమానం. కానీ ఇక్కడ హిందూ ఓటు బ్యాంకు పోలరైజేషన్ జరగలేదు. తద్వారా తమిళనాడులో డిఎంకేకే దాదాపు 38 సీట్లు గల తమిళనాడులో 39 సీట్లలో 38 సీట్లు డిఎంకేకే రావడం జరిగింది. సేమ్ అదేవిధంగా కేరళలో కూడా అంటే హిందూ వ్యతిరేక కమ్యూనిటీ ముస్లిం ప్లస్ క్రిస్టియన్ ఓటు బ్యాంకు కేరళలో కూడా ఇంచుమించు దరిదాపుగా 60% ఉంటుంది. అంటే ఆ 60% పోలరైజేషన్ అవ్వడం మూలంగా అక్కడ బీజేపీకి ప్రాధాన్యత తగ్గిందేమో అని ఒక అనుమానం. అదేవిధంగా గత ప్రభుత్వానికన్నా గత ఎన్డీఏ ప్రభుత్వానికి ఇప్పటికున్న తేడా చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో కొంత చాలా వరకు ప్రభావం తగ్గింది, ఎన్డీఏ ప్రభావం. ఎందుకంటే అక్కడ కొంత శివసేన పార్టీ చీలికలు తీసుకురావడం, ఎన్సీపీ తోటి పొత్తు పెట్టుకోవడం, ఆ ప్రభావంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కూడా హిందూ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎక్కువ శాతం మేము ముస్లింలకు ప్రాధాన్యత చేస్తాము అనే అంశాలతోటే ముందుకు వెళ్ళినట్టుగా మనకు వారి మేనిఫెస్టోని చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా కాశ్మీర్లో కూడా హిందూ ప్రాధాన్యత తక్కువనే ఉంటుంది. అక్కడ దాదాపు 2% 3% కన్నా ఎక్కువగా కాశ్మీర్లో హిందూ ప్రాధాన్యత ఉండకపోవచ్చు. లడఖ్లో కూడా గతంలో బీజేపీ గెలిచింది, కానీ ఈసారి కాంగ్రెస్ వచ్చింది. అంటే దీని అర్థం హిందూ ఓటు పోలరైజేషన్ జరగలేదు, కానీ క్రిస్టియన్ ప్లస్ ముస్లిం ఓటు పోలరైజేషన్ ద్వారా కాంగ్రెస్ ఇన్ని సీట్లు సాధించింది అనేది ఒక అభిప్రాయం. అదేవిధంగా మీరు చూడండి, తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కూడా తెలంగాణలో దాదాపు 8కి 8 అటు కాంగ్రెస్కు 8 బీజేపీకి. ఎంఐఎం దాదాపు 41 సంవత్సరాలుగా పాత బస్తీ హైదరాబాద్లో ఎంఐఎం అది పక్కా ముస్లిం, అంటే ఆ పార్టీ పేరులోనే ముస్లిమీన్ ఇత్తహాదుల్ అనే పేరు ఆ పార్టీ యొక్క పేరులోనే ఉంది. అంటే ముస్లిం ప్రాధాన్యత గల హైదరాబాద్ నియోజకవర్గంలో సెక్యులర్ పార్టీ ఇటు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంటే హిందువుల ఓట్లు ఏమాత్రం వీరికి లభించలేదు. అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ఒక్కటై వారి యొక్క ఎంఐఎంను గెలిపించుకున్నారు తప్ప బీజేపీనో లేకపోతే బీజేపీ మతతత్వ పార్టీ అనుకున్నప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది, టీఆర్ఎస్ ఉంది, గెలిపించవచ్చు. కానీ వారు ఈ ముగ్గురిని పక్కకు పెట్టేసి కేవలం తమ సంబంధించిన ఎంఐఎం పార్టీని మాత్రమే గెలిపించుకున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒకవేళ నేను మాట్లాడే అంశం ఏంటంటే ఈ ఎన్నికల సరళిని బట్టి నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటిది అంటే హిందూ ఓటు పోలరైజేషన్కు బీజేపీ ఒక పార్టీ ఎంత ప్రయత్నించినప్పటికీ అయోధ్య రామవంశం కూడా యూపీలో పనిచేయలేదు. చూడండి, దాదాపు ఎస్పీ పార్టీ అక్కడ
పోయినసారి గత ఎన్నికల్లో ఒకసారి 2014 సంబంధించిన ఎన్నికల్లో 82% సంబంధించిన ముస్లిం మెజారిటీ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు. కానీ ఈసారి ముస్లిం రాజ్పుత్ మరియు యాదవుల ఓటు బ్యాంక్ కలయికతో సమాజ్వాదీ పార్టీ అత్యధిక స్థానాలను ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. అంటే అక్కడ హిందువులు ఓటు పరంగా చీలిపోయినట్లుగానే మనకు ఎన్నికల సరణి సంఖ్య కనబడుతూ ఉంది. అంటే ఒక రకంగా బీజేపీ హిందుత్వ నినాదం అనేది ఈ 2024 ఎన్నికల్లో పని చేయలేదు అని అంచనాకు రావాల్సి ఉన్నది అనేది ఈ ఎన్నికల దృష్ట్యా కొంచెం అనుమానాలు వస్తున్నాయి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా నేను చెబుతున్న అంశాల మీద మీకు ఏ అభిప్రాయం ఉన్నప్పటికీ అది మంచి అయినా చెడైనా మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకి